RRR అలైన్మెంట్ మారుస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మాటిచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ నెల్లికంట్ల సత్యం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ముందు RRR భూ నివాసితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిరసనలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ధర్నా చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. ప్రభుత్వ పరిధిలో ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వాళ్ళు దాన్ని మార్చి ఒకే రీతిలో ఉండాలి. భూసేకరణ విషయంలో కూడా మరి మంచి ధర కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడి నుంచి మంత్రిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, ఇద్దరు అన్నదమ్ములు మరి దీనికోసం కృషి చేయాలా. వాళ్ళు మాటలు కాదు, చేతులలో చూపియాలి. శాసనసభ ఎన్నికల సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేము మారుస్తామని చెప్పేసి స్వయంగా వాళ్ళ యొక్క అధినాయకురాలు ప్రియాంక గాంధీ గారితోని, సోనియా గాంధీ గారితోని, రాహుల్ గాంధీతో చెప్పించారు. కాబట్టి మరి ఇక్కడి నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని మార్పించాలని చెప్పి తెలియజేస్తున్నాను. లేనట్టయితే ఈ చౌటుప్పల్ నుంచి మంత్రి నల్లగొండ కూడా వెళ్లకుండా రైతులు అడ్డుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.